మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ ఉదయాన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని చిత్తముల ముందు సాగుదాం. ప్రభువే తన చిత్తమును మనకి సంపూర్ణముగా బయలుపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక వాక్యం రాసింది. అదేం చెప్తుందంటే, ఎవరు అనేకులను నీతి మార్గము వైపు త్రిప్పుదురో వారు ఆకాశంలోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అని. ఎవరు అనేకుల్ని నీతి మార్గం వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశమందలి నక్షత్రాల్లాగా నిరంతరం ప్రతి నిత్యం ప్రకాశిస్తూనే ఉంటారంట. ఆమేన్. ప్రభు చెప్తున్న మాటలు, దేవుని వాక్యం ఆత్మ ద్వారాగా ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఇవి. కనుక నిరంతరం ప్రకాశించాలి అంటే నిరంతరం జ్ఞాపకంలో ఉండాలి, తరతరములకు శోభాతిశయముగా ఉండాలి అంటే నీతి మార్గం వైపు త్రిప్పాలి. నీతి మార్గము వేరు, అనీతి మార్గము వేరు. మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? మనము నీతి మార్గంలో నడుచుకుంటూ అబ్రహాము వలె 12వ అధ్యాయంలో అబ్రహాముతో ప్రభు అన్నారు, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిందారహితమై నడుచుకుంటూ అన్నాడు. నిందారహితమైన జీవితము అబ్రహాము కలిగి దేవుని సన్నిధిలో నడవాలని ప్రభువే చెప్పారు. కాబట్టి ప్రియులారా, అదేవిధంగా నిందారహితంగా నడుచుకుంటూ అనేకులను నీతి మార్గం వైపు మనం త్రిప్పాలి. అబ్రహాము నిందారహితంగా నడుచుకుంటూ వెళ్ళారు కనుకనే ఈరోజు మనకు సాక్షిగా ఉండి ఆయన ఎలాగున్నారంటే ఆకాశమందలి నక్షత్రాలాగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పడానికి సందేహం లేదు. కారణం తన జీవిత సాక్ష్యం. ఆయన సాక్ష్యాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి ఇప్పుడు ఆయన లేకున్నా కూడా ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాడు. ఆయన మనకు ఒక మార్గదర్శి అయ్యాడు. అందువల్ల ఆయన నిరంతరము కూడా ప్రకాశిస్తున్న వ్యక్తియే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీవు కూడా దేవుని సముఖములో నిందారహితముగా నడుచుకుంటూ, ప్రియులారా, నిందారహితముగా నడుచుకుంటూ అనేకులను నీతి మార్గం వైపు త్రిప్పుతూ ఉంటే ఆకాశమందల నక్షత్రాలాగా నక్షత్రాలు ప్రకాశిస్తాయి, వెలుగుతుంటాయి. ఆమేన్. క్రైస్తవ నేటి సమాజంలో మనం చూస్తే అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి. నేను చూసినంత వరకే చాలామంది దైవజనులు, సీనియర్ పాస్టర్స్, సువార్థికులు ఎంతమందో వాళ్ళ నేటికి కూడా ప్రకాశిస్తూనే ఉన్నారు. వారు లేరు, అయినా నిరంతరం ప్రకాశించాలి అన్నారు కదా. నిరంతరం వాళ్ళు ప్రకాశిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసిన కొంతమంది దైవజనులు, నేను చూసిన వాళ్ళు, ఐపీసీ విజయవాడ పిఎల్ పరంజ్యోతి గారు, అబ్రహాము గారు, యోయల్ శామ్యుయల్ గారు, వాళ్ళ తర్వాత మద్రాసులో దినకరణ్ గారు, వాళ్ళ కుమారుడు పాల్ దినకరణ్ గారు, గుంటూరులో దైవజనులు ఏసన్న గారు, హైదరాబాదులో భక్త్ సింగ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఐపీసీ వాళ్ళు జాన్సన్ గారు, ప్రభాకర్, ఇలాగా చాలామంది, కెప్టెన్ ఏఎన్ శామ్యుయల్ గారు. నేను చూసిన వాళ్ళల్లో సీనియర్స్ వీళ్ళు. ఇంకా చాలామంది దైవజనులు ఉన్నారు, వాడబడుతున్నారు, వాళ్ళు కూడా ప్రకాశిస్తున్నారు.
కానీ సీనియర్స్ చాలామంది లోకంలో లేరు, కానీ వాళ్ళు ప్రకాశిస్తూనే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని చూద్దాం. ఆయన ఆరిపోయిన దివిటి వలె ఉన్నాడా ఇప్పటికి కూడా? నో. ఆయన వెలుగిస్తూ ఉన్న దివిటిలాగా ఉన్నాడు. అందుకే దైవజనుడు ఒక పాట పాడు, ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి అని. అందరూ ఆత్మతో నిండాలి అని కోరుకున్న దైవజనుడు, దేవుని సేవకులు, దేవుని దాసులు, ప్రియులారా, వీళ్ళంతా కూడా నిరంతరం ప్రకాశిస్తున్నారు. ఇప్పటికి కూడా సాక్షి సమూహమై పరిశుద్ధమైన యాజకులుగా ఉండి, మలాకి గ్రంథంలో ఏం చెప్పాడో చూద్దామా? 2వ అధ్యాయము 6వ వచనములో దేవుని యొక్క దాసుల గురించి, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. 6వ వచనమున సంగతులు ఇవి. దోషము నుండి అనేకులను త్రిప్పిరి, దుర్బోధన మాత్రము చేయక సత్యమును అనుసరించి. ఆమేన్. ఇలాంటి వారు ఎంతమంది దేవుని దాసులండి, దేవుని సేవకులండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తము చేసేవారు ఎంతమంది ఇక్కడ. 7వ వచనములో యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారి జ్ఞానమును బట్టి బోధింపవలను. ఆమేన్. కనుక ప్రియులారా, యాజకులు సర్వోన్నతుడైన దేవునికి, సైన్యములకు అధిపతి యెహోవాకి యాజకులు దాసులు. వీరి నోట జనులు ధర్మశాస్త్రం నేర్చుకోవాలి. ప్రియులారా, వాక్యం నేర్చుకోవాల్సింది. దుర్బోధన మాత్రం చేయకుండా సత్యం అనుసరించి సమాధానాన్ని బట్టి యథార్థతను బట్టి నడుచుకుంటూ దోషము నుండి అనేకులు త్రిపుచ్చున్న వాళ్ళు ఉన్నారు. వారిని వెంబడించి వారి యొద్ద నేర్చుకోవాలి. మనం దుర్బోధ చేసే వారి దగ్గర నేర్చుకోవద్దు. దుర్బోధన మాత్రం చేయొద్దు. బైబిల్ ఒక వాక్యం, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు నరకాగ్నిలో లోనవుతాడంట. ఈరోజు మరి వ్యర్థుడవి అని అనకుండా, అందరినీ ఎవరిని లెక్క చేయకుండా ఉంటే వ్యర్థుడు అన్నట్టేక. అందరిని దూషిస్తూ, అన్ని బోధనలు దూషిస్తూ, ప్రతి బోధన దూషిస్తూ, తనే నీతిమంతుని వలె అందరిని ద్వేషించడం మొదలు పెడితే, ఆ ద్వేషం, ఆ దూషణ నరకాగ్ని పాలు చేస్తుంది కదా. మరి నువ్వు ఆకాశమందు నక్షత్రాలుగా ఎట్లా ప్రకాశించగలవు? ఆలోచించి ఒకసారి. అందుకని దుర్బోధలు మానేసి సత్యమును అనుసరించి నడుచుకునే దోషములను అనేకులను త్రిప్పే యాజకుల దగ్గర మనం నేర్చుకోవాలి. యాజకులు కూడా మన పితరుల వలె, పౌలు అపోస్తలుల వలె ఆయన ఎదుట, ఆయన సముఖములో నేర్చుకోవాలి. వారు అనేకులను దోషము నుంచి విడిపించి నీతి మార్గం వైపు త్రిప్పిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆకాశమందున నక్షత్రాల వల్ల నిరంతరము ప్రకాశిస్తారు. ప్రభు వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన. మహిమగల మా తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడమైన రాజు,
ఈ వాక్యాన్ని మీరు మా జీవితంలో విడుదల చేశారు. మేమంతా అనేకుల దోషము నుంచి విడిపించి మీ వైపు చూసినట్లుగా మమ్మల్ని నడిపించండి, కాపాడండి. ఎందరైతే ఆ విధంగా చేస్తారో వారంతా ఆకాశ మండలం నక్షత్రాలాగా ఉంటారని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. దైవ కృప తోడుగా ఉంచి ఇదిగో తండ్రి క్షేమస్థితిని సంఘానికి, పరిశుద్ధులకు, సేవకులకు దయచేయమని యేసయ్య పేరట అక్షరాన్ని మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.